గైస్ గుడ్ మార్నింగ్. ఇప్పుడే పొద్దున్న అయిపోయింది గైస్. మా దోస్గాడు బయట కంట్రీలో ఉంటాడు అనమాట. ఆడైతే కన్నప్ప మూవీ చూసిండు. ఆడ రివ్యూ చెప్తుంటే నాకు ఎప్పుడెప్పుడు పోయి ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. టికెట్లు అయితే బుక్ అయినాయి కానీ మ్యాట్నీకి మనం ఏం చేయలేము, ఎప్పుడైతే వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ గైస్ ఈ రివ్యూ చూస్తే మాత్రం హైలైట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మా దోస్గాడు చెప్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది. నేను ఎప్పుడెప్పుడు మూవీ చూస్తానా, ఎప్పుడెప్పుడు రివ్యూ తీస్తానా అని చెప్పి ఉంది అనమాట. మా వాడు ఏం చెప్పిండంటే మంచు విష్ణు గారి కెరియర్లోనే ఇది ద బెస్ట్ మూవీ అయ్యబోతుంది. అంటే ఆబ్వియస్లీ రిలీజ్ కాకముందుకే దగ్గర 1,30,000 అప్రాక్సిమేట్లీ 1,50,000 వేసుకోండి. 1,50,000 టికెట్స్ ఆల్రెడీ సేల్ అయినాయి. అంటే మొత్తం విష్ణు గారి కెరియర్లోనే ఎన్నైతే మూవీస్ ఉన్నాయో డీ తర్వాత ద బెస్ట్ మూవీ, అంటే డీ కన్నా ముందు ఈ మూవీ ఉండొచ్చు కానీ ఫస్ట్ డీ చేసారు కదా మంచి విష్ణు గారు. దానివల్ల డీ తర్వాత ఏదైనా మంచి మూవీ ఉంది అంటే విష్ణు గారికి కన్నప్ప మూవీ అని 100% చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే చాలామంది చెప్పారు కదా ప్రభాస్ క్యారెక్టర్ ఏదైతుందో రుద్ర క్యారెక్టర్ అది అంత ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను కూడా చాలాసార్లు నా రివ్యూలోనే, అంటే చాలాసార్లు కాదు 2-3 రివ్యూస్లో చెప్పిన ఉంటాను. ఎందుకంటే ప్రభాస్ గారి ఆ క్యారెక్టర్ కొంచెం లో అన్నట్లు అనిపించింది అనమాట మనకి. కానీ మా వాడు చెప్పింది ఏంటంటే ఆ క్యారెక్టర్ లేకపోతే దగ్గర ఆ మూవీని మనం ముంగడు కూడా తీసుకోలేమంట. అంత ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ అంట ప్రభాస్ గారిది. నేనైతే లిటరలీ వెయిట్ చేస్తున్నా, నేను ఎట్లుంటుందేమో అనుకున్నా. కానీ మా వాడు చెప్పేవారికి పిచ్చోన్ అయిపోయాను అనమాట. సో మోహన్ బాబు గారి క్యారెక్టర్ కొంచెం చాలా తక్కువ ఉంది అని చెప్తున్నాను. కానీ వాట్ ఎవర్, మనకు కావాల్సింది ఏంది, ఒకటి మంచు విష్ణు క్యారెక్టర్ ఎట్లుంది, ఆయన డైలాగ్స్ ఎట్లున్నాయి, ఆయన ఎట్లా పర్ఫామ్ చేసిండు అదొకటి కావాలి, ఇంకా ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ ఇదొకటి కావాలి. ఈ రెండే. ఎందుకంటే మొత్తం అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు. కానీ మనం కూడా కాదు, నేను పర్టికులర్గా వెళ్ళాల్సిందంటే వీళ్ళిద్దరు క్యారెక్టర్ చూడడానికి వెళ్తున్నా. సాంగ్స్ కూడా మస్తున్నాయంట, కాజల్ అగర్వాల్ కూడా మస్తుందంట. సో గైస్ మూవీ స్టార్ట్ అయ్యేది ఒక మంచి సాంగ్తో స్టార్ట్ అవుతుందంట. సాంగ్ చెప్పొచ్చు కానీ వెళ్ళి విన్న తర్వాత క్లారిటీగా చెప్తాను మీకు. ఈరోజు నాకు తెలిసి అయితే ఈవినింగ్ అయితే చేస్తా రివ్యూ 100%. కానీ డెఫినెట్గా స్టే ట్యూన్ గైస్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చారో ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేసుకోండి, ఒక కమెంట్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట కొట్టకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.